మనం మహాభారతంలోని కన్నుడు పక్షి కథ తెలుసుకుందామా? మహాభారతంలో గురుకులంలో జరిగిన ఒక ప్రసిద్ధ సంఘటన ఇది. గురువు ద్రోణాచార్యులు తన శిష్యుల ప్రతిభను పరీక్షించడానికి ఒక ప్రత్యేకమైన పరీక్షను పెట్టాడు. ఒక ఎత్తైన చెట్టు కొమ్మపై చిన్న చెక్క పక్షిని కట్టించాడు. ఆ పక్షి కన్నును మాత్రమే లక్ష్యంగా చేసుకుని బాణం వదలాలి అని గురువు ప్రకటించాడు. మొదటగా యుధిష్ఠిరుడు ముందుకు వచ్చాడు. అప్పుడు గురువు, నీకేం కనిపిస్తుంది అక్కడ అని అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, గురువర్య, చెట్టు, కొమ్మ, పక్షి అన్నీ కనిపిస్తున్నాయి అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యులు వారు, అయితే నువ్వు పక్కకు వెళ్ళని చెప్పాడు. ఆ తర్వాత భీముడు, నకులుడు, సహదేవుడు కూడా అలాగే చెప్పారు. గురువు ముఖంలో సంతృప్తి లేదు. చివరకు అర్జునుడు ముందుకు వచ్చాడు. అప్పుడు గురువు, అక్కడ నీకేం కనిపిస్తుంది అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, గురువర్య, నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది. చెట్టు కనిపిస్తుందా? లేదు. పక్షి కనిపిస్తుందా? లేదు. అయితే కేవలం కన్ను మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ద్రోణాచార్యులు చిరునవ్వుతో, అయితే బాణం వదులు. బాణం గాల్లో ఎగిరి నేరుగా పక్షి కన్నును తాకింది. అక్కడున్న వాళ్ళు అందరూ ఆశ్చర్యంగా చూశారు. అదే సమయంలో అక్కడే ఉన్న మహావీరుడు కన్నుడు, అతని కళ్ళలో ధైర్యం ఉంది, కానీ హృదయంలో ఒక బాధ కూడా ఉంది. కర్ణుడు కూడా అసాధారణమైన ధనుర్విద్యా శిక్షణ పొందినవాడే. కానీ సమాజం అతన్ని సూతపుత్రుడు అని పిలిచి తక్కువగా చూసింది. అతని ప్రతిభకు తగిన గౌరవం ఇవ్వలేదు. కర్ణుడు లోపల అనుకున్నాడు, నా లక్ష్యం కూడా పక్షి కన్నే, కానీ నాకు అవకాశమే రాలేదు. అతని గుండెలో ఉన్న ఆ మంట తర్వాత కాలంలో మహాభారత యుద్ధంలో జ్వాలగా మారింది. ఈ కథలో సారాంశం ఏంటి అంటే, లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ప్రతిభ ఎవ్వరికి చెందినదైనా విలువైనదే. అవకాశం అందరికీ సమానంగా రావాలి. అర్జునుడి ఫోకస్ మనకి స్ఫూర్తినిస్తుంది, కానీ కర్ణుడి బాధ మనకి సమాజంలో సమానత్వం అవసరమని గుర్తు చేస్తుంది.